మనం విజయక్రాంతి పేపర్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఇది ముఖ్యంగా జిల్లా వార్తలు మనం చూస్తా ఉన్నాం. మెయిన్ జిల్లాలో ఏం వార్తలు వచ్చాయి అనే విషయం మనం తెలుసుకుంటున్నాం. ఇది హైదరాబాద్, మనకి బుధవారం 5 ఫిబ్రవరి 2025 సంబంధించిన పేపర్ సంబంధించినటువంటి ఇవి కూడా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. అయితే ఇందులో మన జిల్లా నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి ఏ న్యూస్ వచ్చాయి అనే విషయాన్ని మనం కనుక ఆలోచిస్తే ఇక్కడ ఒక విషయం మనం చెప్పవచ్చు క్లియర్గా. మరి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి మరి విజయక్రాంతి వార్తలు ఏమేమి వార్తలు వచ్చాయనే విషయం ఒకసారి మన హెడ్లైన్ చూసుకుందాం. బాలల రక్షణకే బాల రక్ష భవన్ అంటే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కార్యక్రమం ఇది. అదేవిధంగా నెక్స్ట్, దివ్యాంగులకు 5% రిజర్వేషన్ని అమలు చేయాలి. దివ్యాంగులకు మరి వాళ్ళకి 5% రిజర్వేషన్ చేయాలని చెప్పేసి చర్లలో వికలాంగులు కూడా ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇంకొక వార్త కూడా మనం చెప్పుకోవచ్చు. డిగ్రీ కళాశాలలో క్యాన్సర్పై అవగాహన సదస్సు, ఇది కూడా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి, ముత్యాలమ్మవారి జాతరకు పొదెం, ముత్యాలమ్మవారికి జాతరకి పొదెం భద్రాచలం నియోజకవర్గ పరిధిలో దుమ్మగూడెం గ్రామంలో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు తెలంగాణ నుంచి కూడా పొదెం వీరయ్య గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా వేసవిలో ఎటువంటి ఇబ్బందులు, తాగునీటి కోసం ఎటువంటి ఇబ్బందులు ఉండొద్దని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త కూడా మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మనం చూస్తూ ఉన్నాం. అలాగే సామాజిక న్యాయం, కాంగ్రెస్ పార్టీ జయం అని చెప్పేసి భద్రాచలం సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇంకొక వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆపద్బాంధవుడికి పౌర సన్మానం, మీకోసం మేమున్నాం టీం చైర్మన్ జాతీయ సేవా నంది అవార్డు అలా గ్రహీత, అలాగే సేవా దర్పణ్, సేవా రత్న ఇలాంటి అవార్డులు పొందినటువంటి నీలి ప్రకాష్ గారి గురించి కూడా ఒక వార్త ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇంకో వార్త కూడా రావడం జరిగింది. ప్రశ్నించిన వారిని నిర్మూలించాలనుకోవడం మూర్ఖత్వమే, ఇల్లందు నుంచి కూడా ఒక వార్త రావడం జరిగింది. ఇలా ఈ విధంగా భద్రాచలం సంబంధించినటువంటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి వార్తలు ఇక్కడ ప్రచురణ జరుగుతుంది. అలాగే పేదల పెన్నిధి కాసాని ఐలయ్య అని చెప్పేసి ఒక వార్త కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర సభ్యులు కాసాని ఐలయ్య సంతాప సభలో ఇల్లందు మండలంలో కమిటీ ఆధ్వర్యంలో ఒక స్థానిక ఇది కూడా కార్యక్రమం జరగడం జరిగింది. అదేవిధంగా టేకులపల్లి మండలంలో కూడా 9వ మైల్ తండా సంబంధించినటువంటి దాంట్లో కూడా రైతులకు మునగ ఫామ్ ఆయిల్ కూరగాయల అవగాహన కూడా దీనికి సంబంధించిన ఒక వార్త కూడా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వచ్చింది. అలాగే ఇంకొక క్రైమ్ వార్త కూడా రావడం జరిగింది. గంజాయి కేసులో ముగ్గురికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అని చెప్పేసి, గంజాయి కేసులో 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించినట్లు కొత్తగూడెం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి కూడా దీనికి అంటూ ఒక వార్త కూడా రావడం జరిగింది. ఇలాగా మనకి ఈరోజు కొన్ని వార్తలు మన పేపర్లో, విజయక్రాంతి పేపర్లో రావడం జరిగిందని కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే చర్ల మండలం చూసినట్లయితే ఇక్కడ దివ్యాంగులకు, ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. కొత్తగూడెం జిల్లాలో ఇంకో వార్త కూడా రావడం జరిగింది. అది మావోయిస్టుల దాష్టికం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మరో వార్త, చర్ల నుంచి కూడా మరో వార్త రావడం జరిగింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రంలో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 2 గ్రామస్తులను గొంతు కోసి చంపినట్లుగా మరో వార్త కూడా మరి విజయక్రాంతిలో రావడం జరిగింది ఈరోజు.